నకిలీ మద్యం తయారీ కేసులో మాజీ మంత్రి జోగి రమేష్ అరెస్ట్ అయ్యారు. ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నంలోని ఆయన నివాసానికి వెళ్లిన సిట్ అధికారులు అరెస్ట్ చేశారు. అనంతరం జోగి రమేష్ తో పాటు ఆయన వ్యక్తిగత సహాయకుడు ఆరెపల్లి రామును పోలీసులు అరెస్ట్ చేశారు. జోగి రమేష్ ప్రోద్బలంతోనే నకిలీ మద్యం తయారు చేసినట్లు ఈ కేసులో A1 నిందితుడుగా ఉన్న జనార్దన్ రావు పోలీసులకు ఇటీవల వాంగ్మూలం ఇచ్చారు. ఈ నేపథ్యంలోనే జోగి రమేష్ ఇంటికి వెళ్లిన పోలీసులు అరెస్ట్ చేసి విజయవాడ ఈస్ట్ ఎక్సైజ్ కార్యాలయానికి తరలించారు. దీంతో జోగి రమేష్ అరెస్టుపై వైసీపీ నేతలు ఆందోళన చేపట్టారు. తనకు కావాలనే అక్రమంగా అరెస్ట్ చేశారని నిరసన వ్యక్తం చేస్తున్నారు. నకిలీ మద్యం తయారీ కేసులో మాజీ మంత్రి జోగి రమేష్ అరెస్ట్ అయ్యారు. ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నంలోని ఆయన నివాసానికి వెళ్లిన సిట్ అధికారులు అరెస్ట్ చేశారు. అనంతరం జోగి రమేష్ తో పాటు ఆయన వ్యక్తిగత సహాయకుడు ఆరెపల్లి రామును పోలీసులు అరెస్ట్ చేశారు. జోగి రమేష్ ప్రోద్బలంతోనే నకిలీ మద్యం తయారు చేసినట్లు ఈ కేసులో A1 నిందితుడుగా ఉన్న జనార్దన్ రావు పోలీసులకు ఇటీవల వాంగ్మూలం ఇచ్చారు. ఈ నేపథ్యంలోనే జోగి రమేష్ ఇంటికి వెళ్లిన పోలీసులు అరెస్ట్ చేసి విజయవాడ ఈస్ట్ ఎక్సైజ్ కార్యాలయానికి తరలించారు. దీంతో జోగి రమేష్ అరెస్టుపై వైసీపీ నేతలు ఆందోళన చేపట్టారు. తనను కావాలని అక్రమంగా అరెస్ట్ చేశారని నిరసన వ్యక్తం చేశారు. దీనికి సంబంధించి మోర్ డీటెయిల్స్ మా ప్రతినిధి సతీష్ అందిస్తారు. సతీష్, చెప్పండి, జోగి రమేష్ అరెస్టు తర్వాత వైసీపీ నాయకుల స్పందన ఏంటి? పార్టీ నుంచి ఏదైనా ప్రకటన వెలువడిందా? ఎస్ దీపిక, ఈ రోజు అయితే మాజీ మంత్రి వైసీపీ నేత జోగి రమేష్ ఇంటికి సిట్టు బృందం అయితే వెళ్లడం జరిగింది. ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నంలో జోగి రమేష్ ఇంటికి అయితే ఇవాళ 8:20 జోగి రమేష్ వాళ్ళ ఇంటికి వెళ్లడం జరిగింది. నకిలీ మద్యం కేసులో వైసీపీ నేత జోగి రమేష్ పై అరెస్ట్ చేసినందుకు అక్కడ వైసీపీ నేతలు మొత్తం ఏకపక్షంగా వైసీపీ నేతలు అందరూ కూడా మొత్తం ఇంటిని ముట్టడించడం జరిగింది. నకిలీ మద్యం కేసులో జనార్దన్ రావు అలాగే జగన్మోహన్ రావుకు ఇచ్చిన స్టేట్మెంట్ ప్రకారం A1, A2 ఇచ్చిన స్టేట్మెంట్ ప్రకారం జోగి రమేష్ నేతృత్వంలో నకిలీ మద్యం తయారు చేశారని చెప్పి ఇబ్రహీంపట్నం మొలక చెరువు ప్రాంతంలో చెప్పారు. వ్యవహారం అంతా కొనసాగించిన ఆర్థిక మంత్రి, ఎందుకంటే ఇప్పుడు అక్కడ ఇవాళ 8:20 జోగి రమేష్ ను అరెస్ట్ చేయడానికి ఎవరైతే ఎక్సైజ్ అధికారులు ఉన్నారో అక్కడికి వెళ్ళడం జరిగింది. మొత్తం దీనికి సంబంధించి అంటే ఒక వైసీపీ మాజీ మంత్రి జోగి రమేష్ పై వస్తున్న నకిలీ మద్యం ఆరోపణలకు మొత్తం అంతా కూడా ఇప్పుడు ఇబ్రహీంపట్నం అంతా కూడా వైసీపీ నేతలు అయితే ఆయన ఇంటికి చేరుకోవడం జరుగుతుంది. దీనికి సంబంధించి ఇక్కడ అయితే కొద్దిగా గందరగోళం ఏర్పడే ప్రదేశం అయితే కనపడుతుంది. దీపిక, సతీష్, ఆయన అరెస్ట్ తర్వాత వారి కుటుంబ సభ్యులు ఏమంటున్నారు? అంటే ఇప్పుడు వాళ్ళ కుటుంబ సభ్యులు చెప్పేది ఇక్కడ ఏమిటంటే ఈయనకి ఏమీ ఎటువంటి సంబంధాలు లేవు. మొత్తం అక్కడ ఆ టైంలో ఎవరైతే జగన్మోహన్ మొత్తం వాళ్ళు ఎవరైతే ఉన్నారో A1, A2 మొత్తం అక్కడ మొత్తం 11 మంది వరకు కూడా ఈ కేసుకు సంబంధించి ఉన్నారని చెప్పడం జరుగుతుంది. కాకపోతే ఇందులో ఈయన జోగి రమేష్ A4, A5 వస్తారా ఎలాగా అన్నది అక్కడ జరుగుతుంది. ఏదైనా సరే వైసీపీ నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ తీవ్ర స్థాయిలో అయితే ఇక్కడ మొత్తం ఇంటికి చేరుకోవడం జరిగింది. జోగి రమేష్ గురించి ఇక్కడ ఈ విషయం అయితే దీపిక. సతీష్, ఆయన అరెస్ట్ తర్వాత పార్టీ నుంచి ఏదైనా ప్రకటన వెలువడిందా? పార్టీ నాయకులు ఎవరైనా స్పందించారా? అంటే ఈ విషయం మీద అయితే పార్టీ నాయకులు అయితే స్పందించడం జరుగుతుంది. ఎందుకంటే జోగి రమేష్ అనేది ఒక
మాజీ మంత్రి. అలాగే ఇప్పుడు ఆయన ఏ వ్యవహారానికైనా సరే కొద్దిగా ఎదురుగుండి పార్టీలో ఉన్న ఎవరికి ఇబ్బంది వచ్చినా సరే నేనున్నానంటూ కొద్దిగా ఎదురుకి వెళ్ళి వాళ్ళందరితోనూ కూడా మొత్తం వెళ్ళడం జరుగుతుంది. అటువంటి వ్యక్తికి ఇప్పుడు ఇలాగ నోటీసులు రావడం, ఎక్సైజ్ ఎవరైతే అధికారులు ఉన్నారో వాళ్ళ ఇంటికి వెళ్ళి అరెస్ట్ సంబంధించి, అంటే ఆయన మీద ఇప్పుడు గత 4 సంవత్సరాల నుంచి కూడా జరిగిన దాని మీద కూడా మొత్తం అక్కడ ఇప్పటి వరకు మద్యం సంబంధించి కానీ అకౌంట్స్ కానీ మొత్తం అన్ని కూడా అంత నిర్ధారణ జరుగుతుంది. జరిగిన తర్వాత ఏంటని చెబుతారు. అయినా సరే వైసీపీకి సంబంధించి మొత్తం కార్యకర్తలు అందరూ కూడా గుంపుగా మొత్తం ఇంటికి చేరుకోవడం జరుగుతుంది. దీపిక. రైట్ సతీష్, థ్యాంక్